హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ శనగపప్పు బచ్చాలు. దీనికి కావాల్సిన ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా జర మెత్తగా తడుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా తడుపుకుంటే మనకు బచ్చం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. దీని ప్లేస్లో మనం మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా తడుపుకున్న పిండికి కొంచెం నూనె అనేది రాసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 minutes పిండిని అనేది బాగా నాననివ్వాలి. పిండి అనేది నానితే మనకు బచ్చం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి ఒక కప్పు శనగపప్పు ఉడకబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన శనగపప్పును ఒక ముక్కుట్లోకి వేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు మనం మిక్సీ పట్టినాము కదా, ఒక కప్పు శనగపప్పు ఒక్కొక్క కప్పు చక్కెర వేసుకోవాలి. సమానంగా తీసుకోవాలి. కప్పు శనగపప్పు ఎంత తీసుకుంటామో చక్కెర అంతే తీసుకోవాలి. మనము చక్కెర అనేది సన్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం తీసుకున్న పప్పులోకి వేసుకోవాలి. పప్పులోకి వేసుకున్న తర్వాత మనం ఒకసారి చేతిని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు కొంచెం పల్చగా అవుతుంది. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనము దీనికి ఎలాంటి ఆకము పట్టడం లేదు. మనం ఆకం పట్టకుండానే పూర్ణం అనేది రెడీ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి మనము ఈ ముక్కుడు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. మనము స్టవ్ పైన పెట్టగానే ఒక 2 minutes వరకు మనకు చక్కెర కరిగి పల్చగా అవుతుంది. తర్వాత మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది. మనకు పూర్ణం అన్నది రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనం పూర్ణం అనేది బాగా వస్తుంది. మనకు పూర్ణం అనేది వీడియోలో చూపిన విధంగా రావాలి. వీడియోలో చూపిన విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన పూర్ణాన్ని ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన పూర్ణాన్ని మనము రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటే మనం బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని బాల్స్ చేసుకొని ఈ బాల్స్ అనేది పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి మనం ఒకసారి పిండి అనేది బాగా మళ్ళీ కలుపుకొని దీనిలోకి కొంచెం పిండి తీసుకొని మళ్ళీ బాగా చేతిపైన ఇట్లా కలుపుకోవాలి. చేతిపైన చేసుకున్న తర్వాత మనం పిండి ముద్దను తీసుకొని అరచేతి పైన చేసుకోవచ్చు. కవర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసి మనం ఆ పిండి ముద్దలను పెట్టుకొని మనం చేతిని వత్తుకొని మధ్యలో పూర్ణం అనేది పెట్టుకొని చుట్టూ మనం కవర్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చెప్పిన విధంగా బచ్చం అనేది ఒత్తుకోవాలి. చేతిని ఒత్తితే మనకు బచ్చం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. మనం చపాతీ ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది కాగాక మనం కొంచెం నూనె అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న బచ్చాన్ని వేసుకొని మళ్ళీ చుట్టూ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అని వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఒక సైడు మనకు కాలాక ఇంకో సైడు వేసుకోవాలి. మనం దీనికి ఎలాంటి ఆకం పట్టడం లేదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ విధంగా తయారైన బచ్చాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక బచ్చం కూడా మనకు రెడీ చేసుకున్నాం కాబట్టి నూనె అనేది రాసుకొని మనం బచ్చం వేసుకొని చుట్టూ నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని మనము బచ్చాను అనేది కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాలవకూడదు. ఒక దిక్కు కాలాక ఇంకొక దిక్కు మరేసుకోవాలి. ఈ విధంగా తయారైన బచ్చాన్ని మనం ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీ గల శనగపప్పు బచ్చాలు రెడీ. ఇది నెయ్యితోని కానీ ఆయిల్తోని కానీ దేనితో తిన్నా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.